ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాసేపు రెస్ట్ తీసుకోమ్మా, తగ్గిపోతుంది. ఇక్కడికి తిరిగి రాకూడదు అనుకున్నాను, కానీ వచ్చాను. కృష్ణమోహం ఎప్పుడూ చూడకూడదు అనుకున్నాను, కానీ చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి నా జీవితం రంగుల రాట్నంలో తిరిగినట్టు తిరిగి తిరిగి మళ్ళీ కృష్ణ దగ్గరికి రావాల్సి వచ్చింది. అంతా ఆ ఫోన్ వల్లనే. ఇదేంటి, నా కాళ్ళు నా మాట వినట్లేదు, బ్యాలెన్స్ తప్పిపోతుందండి. అసలేంటిది? ఏది ఏమైనా సరే వెళ్ళి నా ఫోన్ తెచ్చుకొని ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఇంకెప్పుడు ఇక్కడికి ఏ పని మీద కూడా రాకూడదు. అల్లుడు గారు, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే అత్తయ్య, ఇప్పుడే. బెంగళూరుకి వెళ్ళాలన్నారు కదా? వెళ్ళాలి, బట్ మళ్ళీ తిరిగి వచ్చాను. మా కృష్ణ కోసం తిరిగొచ్చారా ఏంటి? తనకి ఎలా ఉందో, తగ్గిందో లేదోనని బెంగతోనే మళ్ళీ తిరిగొచ్చుంటారు. అత్తయ్య అంటే దానికంతా బాగానే ఉంది. ఇప్పుడే ఆయింట్మెంట్ కూడా రాసొచ్చాను. ఓ, రాసేసారా? ఓకే, ఇప్పుడు తన గాయాలకి పర్లేదు కదా? పర్లేదు బాబు, బొబ్బలు కాస్త తగ్గాయంట. దానికి మీలాంటి భర్త దొరకడం దాని అదృష్టం. మీరు దాని మీద చూపిస్తున్న ప్రేమ అభిమానాలు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అల్లుడు గారు. అది కాదత్తయ్య. మీరేంటో నాకు తెలుసు అల్లుడు గారు. మా అమ్మాయి మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువ ప్రేమిస్తుందనేగా. మీ ఇద్దరిది ఆదర్శ జంట. మిమ్మల్ని చూసి భార్యాభర్తలంటే ఇలా ఉండాలని అందరూ అనుకోవాలి. ఇంకో 3 రోజులు ఆగితే అత్తయ్య మా మధ్య ప్రేమేంటో మీకే తెలుస్తుంది. కృష్ణ రూమ్లో ఉంది, మీరు వెళ్ళి తనతో మాట్లాడండి. నేను వెళ్ళి కాఫీ పంపిస్తాను. నా శ్వాసే నీ శ్వాస, నా గుండెల నిండా నీ రూపమే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను కృష్ణ. ఎప్పుడూ నీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. బహుశా ఇదే నిజమైన ప్రేమేమో. నేను మీ ఇంటి పెద్ద కోడలిగా మీ ఇంట్లో కుడి కాలు పెట్టి మరీ వస్తాను.
మనకి పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి దాని మీద నాకు నమ్మకమే లేదు. ఇకపైన జరగబోయే వాటి వల్ల మన బంధం బలపడుతుందనేది నేను అస్సలు నమ్మను. నేను అగ్రిమెంట్ని మాత్రమే నమ్ముతాను. నువ్వందరిలోనే నా భార్యవి. ఈ 4 గోడల మధ్య నీకు నాకు ఏ బంధము లేదు. నా జీవితంలో పెళ్ళి అనే బంధానికి చోటే లేదు. ఏంటి, నిన్ను చూడడానికి మనసు మార్చుకుని నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాననుకుంటున్నావా? అలాంటివి కల్లో కూడా ఊహించొద్దు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. తెలుసా? అయితే నా మొబైల్ నాకు ఇవ్వు. మీ మొబైల్ని నేనేం చేసుకుంటాను? నా మొబైల్ నీ దగ్గరే మర్చిపోయినప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి మొబైల్ ఇవ్వచ్చు కదా. మీరే కదా ఆఫీస్కి కూడా రావద్దు అని చెప్పారు. ఈ లాజిక్లు అయితే భలే మాట్లాడతావు. నువ్వే నా దగ్గరికి మొబైల్ తీసుకుని వచ్చుంటే నేను ఇక్కడికి వచ్చే పని తప్పిపోయేది కదా. మీ దగ్గర ఏదో వాసన వస్తుంది. ఏదో వాసన వస్తుంది అలా ఉన్నారేంటని టైం వేస్ట్ మాట్లాడొద్దు. ముందు నా మొబైల్ నాకు ఇవ్వు. ఇదిగోండి. అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.